సొంతిల్లు ప్రతి పేదవాడి కల. సొంత ఇంటి నిర్మాణం కోసం కాయా కష్టం చేసి పైసా పైసా కూడబెడుతుంటారు. కానీ చాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టతరమైపోతోంది. ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు నిర్మించుకోలేకపోతున్నారు. అద్దె ఇళ్లలో ఉంటూ జీవిస్తున్నారు. ఇలాంటి వారి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గృహ నిర్మాణం కోసం వినూత్నమైన పథకాలను తీసుకొస్తున్నాయి. పేదవారి సొంతింటి కలను తీర్చేందుకు ప్రభుత్వాలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తీపి కబురును అందించింది. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. తెలంగాణలో ఇల్లు లేని వారు చాలామంది ఉన్నారు. ఈ పథకంతో వారందరికీ లబ్ధి చేకూరనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లు ముందుగా వారికే ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగు భూమి లేనివారు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా ప్రాధాన్య క్రమం ఎంచుకోవాలని రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ఇల్లు లేని పేద కుటుంబానికి 5 లక్షల చొప్పున సాయాన్ని అందజేయనుంది. అయితే ఈ పథకం మొదటి దశలో సొంత స్థలాలు ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరగాలని సూచించారు. దీనికోసం గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయాలని సూచించారు. ఈ పథకం అమలు కోసం అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అదేవిధంగా ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపితే అందుకు అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. మరి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిరుపేదలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.